పాండవులు అంతమంది ఉండగా కృష్ణుడు అర్జునుడికే ఎందుకు రథసారథి అయ్యాడు? ఎందుకో తెలుసుకుందాం రండి. హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీమాత డివోషనల్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం. ఈ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేశాను. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ నుండి మీకు అన్ని బెస్ట్ వీడియోస్ అందిస్తూ ఉంటాను. మహాభారత యుద్ధం, కురుక్షేత్రం సిద్ధమవుతుంది. పాండవులు 5, కానీ కృష్ణుడు ఒక్క అర్జునుడి రథసారథి. ఎందుకు? భీముడు కాదు, ధర్మరాజు కాదు, నకులుడు కాదు, సహదేవుడు కాదు. ఎందుకు ప్రత్యేకంగా అర్జునుడే? మొదట ఒక నిజం తెలుసుకోవాలి. కృష్ణుడు యుద్ధానికి ఆయుధం ఎత్తనని మాట ఇచ్చాడు. యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణుడి వద్దకు వచ్చారు. అప్పటికి కృష్ణుడు విశ్రాంతిగా నిద్రిస్తున్నాడు. దుర్యోధనుడు ఆయన తల వద్ద కూర్చున్నాడు. అర్జునుడు పాదాల వద్ద మౌనంగా నిలబడ్డాడు. కృష్ణుడు లేచినప్పుడు మొదట పాదాల వైపు చూసి అర్జునుడిని చూశాడు. దుర్యోధనుడు ముందుగా వచ్చానని చెప్పినా కృష్ణుడు ముందుగా చూసింది అర్జునుడినే కాబట్టి ముందుగా ఆయనకి ఆఫర్ ఇచ్చాడు. నా వద్ద 2 ఎంపికలు ఉన్నాయి, నేను ఆయుధం ఎత్తను, లేదా నా సైన్యాన్ని తీసుకో అని అన్నాడు. దుర్యోధనుడు సైన్యం తీసుకున్నాడు. అర్జునుడు కృష్ణుడి సాంగిత్యాన్ని తీసుకున్నాడు. అదే కురుక్షేత్రంలో రథసారథి రూపం. కానీ అసలు కరణ్ ఇక్కడే కాదు. అర్జునుడు కేవలం యోధుడు కాదు, ఆయన ధర్మయోధుడు. యుద్ధం మొదలైనప్పుడు అర్జునుడు తన బంధువులు, గురువులు, స్నేహితులు ఎదుట ఉండగానే ధనస్సు పడేసి యుద్ధం చెయ్యలేనని అన్నాడు. అప్పుడు కృష్ణుడు సారథి మాత్రమే కాదు, గురువుగా మారాడు. ఆ గీతోపదేశమే ఇప్పుడు భగవద్గీత. భీముడు శక్తివంతుడు, ధర్మరాజు నీతివంతుడు. కానీ కృష్ణుని ఉపదేశం వినడానికి, అర్థం చేసుకోవడానికి, ధర్మం కోసం త్యాగం చేయడానికి సిద్ధమైన మనస్సు అర్జునుడిదే. అందుకే కృష్ణుడు అర్జునుడి రథసారథి అయ్యాడు. రథాన్ని మాత్రమే నడిపించలేదు, అర్జునుడి మనస్సును, ఆత్మను, ధర్మాన్ని నడిపించాడు. అందుకే ఈ రోజు కూడా కృష్ణుడు అంటే స్నేహితుడు, మార్గదర్శి, సారథి అని మనం గుర్తుంచుకుంటాం. మన జీవిత రథసారథి కృష్ణుడే అయితే గమ్యం ఎప్పుడు ధర్మమే అవుతుంది. ఈ వీడియో ద్వారా మీకున్న సందేహం క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం, ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. వీడియోని లైక్ చేయటం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ రాధా కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.